ఛానల్లో మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి గురించి తెలుసుకుందాము. ప్రతి శనివారం ఇక్కడికి 1,00,000 మంది భక్తులు వెళ్తారంటే మీరు అర్థం చేసుకోండి స్వామికి ఉన్న భక్తులు ఎంతమందో. అలాగే ఇక్కడ ఒక మంచి చరిత్ర కూడా ఉంది. ఆ చరిత్రని మనం ఇప్పుడు తెలుసుకుందాము. పూర్వం లక్ష్మీదేవి అమ్మవారు అలాగే నరసింహస్వామి ఇద్దరు కూడా ఏకాంత సమయంలో పాజికలు ఆడుతూ ఉంటారు. ఆ పాజికలు ఆడే సమయంలో నరసింహస్వామి ఓడిపోతారు. లక్ష్మీదేవి అమ్మవారు పరిహాసంతో నవ్వుతారనమాట. అలా లక్ష్మీదేవి అమ్మవారు నవ్వడంతో నరసింహస్వామికి కోపం వస్తుంది. ఎందుకంటే ముందే ఓడిపోయినాడు, ఆవిడ కొంచెం పరిహాసంతో నవ్వడంతో స్వామికి కోపం వచ్చి అమ్మవారి దగ్గర నుంచి దూరంగా కోపంతో వెళ్ళిపోతారు. దూరంగా వెళ్ళిపోయిన స్వామి యాగంటి ప్రాంతానికి వెళ్ళిపోతారు. యాగంటి ప్రాంతంలోనే అక్కడే ఉంటూ అక్కడే చాలా రోజులు గడుపుతారు. గడిపిన తర్వాత యాగంటిలో ఎవరున్నారు? ఈశ్వరుడు స్వామివారు ఉన్నారు. ఆ స్వామివారు లక్ష్మీ నరసింహస్వామిని చూసి ఎందుకు ఇక్కడికి వచ్చినావు నరసింహ అని చెప్పి అడుగుతారు. జరిగిన విషయాన్ని మొత్తం చెప్పి ఇక్కడ నేను కొన్ని రోజులు ఉండాలనుకుంటున్నానని చెప్పి స్వామితో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత స్వామి ఒక సజెషన్ ఇస్తారనమాట. ఈ ప్రాంతం వద్దు కానీ ఇక్కడ పక్కనే మద్దిలేరు అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ నది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుంది, బాగుంటది, ప్రకృతి అంతా కూడా బాగుంటది కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఉండు అని చెప్పి స్వామికి సజెషన్ ఇస్తారు. ఆ ఈశ్వరుడు మాటల్ని గౌరవించి మద్దిలేరు ప్రాంతానికి నరసింహస్వామి బయలుదేరుతారు. మొట్టమొదటిసారి ఈ మద్దిలేరు ప్రాంతంలో నరసింహస్వామి పాదం మోపినప్పుడు ఆ పాదపు అచ్చు అనేది ఏర్పడిందనమాట. అది ఇప్పటికి కూడా మనం చూడొచ్చు ఆ ప్లేస్ లో. నరసింహస్వామి ఏం చేస్తారంటే తన రూపాన్ని మార్చుకుంటారు. ఒక ఉడుము ఆకారంలో మారిపోయి ఆ ఉడుము ఆకారంలోనే ఈ మద్దిలేరు ప్రాంతంలో సంచరిస్తూ ఉంటారు. ఇంకా కొద్ది రోజుల తర్వాత లక్ష్మీదేవి అమ్మవారు కూడా స్వామిని వదిలిపెట్టి ఉండలేక ఈ ప్రాంతానికి వచ్చేస్తారు. ఇదంతా ఒక స్టోరీ. ఇప్పుడు ఇంకో స్టోరీ ఉంది. ఇక్కడ స్వామివారు ఎలా ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డారు. ఈ ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోక్షపట్నంలో కన్నప్ప దొర అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన మామూలుగా రాజులందరూ కూడా ఏం చేస్తారు, వేటకు వెళ్తూ ఉంటారు బట్టలను తీసుకొని. యథావిధిగా ఈయన ఈ ప్రాంతానికి వచ్చినాడనమాట వేటకు. వచ్చిన తర్వాత ఇక్కడ మిలమిల మెరిసే ఒక ఉడుము కనపడింది. సరే ఈ ఉడుము ఏంది ఇంత మెరుస్తుంది, దీన్ని చూద్దాము, దీన్ని కథ చూద్దాము, దీన్ని పట్టుకొని